In this video, we will discuss about what is transmission line and types of transmission lines అనేది with diagrams తో చూసుకుందాం. First, what is transmission line? A transmission line is a means of transfer of the information. ఒక ఇన్ఫర్మేషన్ కానీ అలానే ఒక ఎనర్జీని కానీ వన్ పాయింట్ నుంచి అనదర్ పాయింట్కి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనము ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక పాయింట్ ఒక ఎనర్జీని కానీ లేదా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనం ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్లో ఏం తీసుకుంటాం? కన్సిస్టింగ్ ఆఫ్ 2 కండక్టర్ ఆర్ లైన్స్ అనేది తీసుకుంటాం. 2 కండక్టర్స్ తీసుకొని దాని మధ్య ఇన్ఫర్మేషన్ కానీ ఎనర్జీని కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. దాన్నే మనము ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఇది డెఫినేషన్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఫస్ట్ వన్, 2 వైర్ ఆర్ ప్యారలల్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్స్. దాని యొక్క సింబల్ డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఇది కండక్టర్, దీని యొక్క లెంత్ వచ్చేసి L, దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి D. కన్సిస్ట్ 2 ఇన్సులేటెడ్ కండక్టర్స్. చూడండి ఇక్కడ, ఇట్ కన్సిస్ట్ 2 ఇన్సులేటెడ్ కండక్టర్స్ ఆర్ వైర్స్. కండక్టర్స్ అన్న వైర్స్ అన్న ఒకటే. పొజిషన్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ కండక్టర్స్ అనేవి ఎలా ఉంటాయి? ప్యారలల్లో ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్ వైర్స్ కానీ లేదా పవర్ డిస్ట్రిబ్యూషన్స్. మామూలుగా మన విలేజ్లలో మనకు టవర్స్ ఉంటాయి కదా, దానికి టూ లైన్స్ వైర్స్ ఉంటాయి కదా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, కోయాక్సియల్ లైన్స్ అంటే ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ కేబుల్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 కండక్టర్స్. ఇది ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ కేబుల్ అనమాట. దీనికి 2 కండక్టర్స్ ఉంటాయి. యాన్ ఇన్నర్ కండక్టర్ అండ్ యాన్ అవుటర్ కండక్టర్, బోత్ ఆఫ్ విచ్ షేర్ సేమ్ యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక కండక్టర్, దీని లోపల ఉన్నది ఒకటే కండక్టర్. దీనికి రెండు దాంట్లోకి వచ్చేసి సేమ్ యాక్సిస్ అంటే ఏంది? ఇక్కడ సేమ్ యాక్సిస్, ఇక్కడ సేమ్ యాక్సిస్. AB అనేది సేమ్ యాక్సిస్లో దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డిష్ వైర్స్ ఉంటాయి. నెక్స్ట్, CRO, ప్రోబ్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోయాక్సియల్ లైన్స్. నెక్స్ట్, ట్విస్టెడ్ పెయిర్ అంటే కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్ ట్విస్టెడ్ టుగెదర్. 2 ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్ ఉంటే దాని చుట్టూరు అదే ట్విస్టెడ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈథర్ నెట్వర్క్, టెలిఫోన్, జాక్, LAN, WAN, MAN. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్విస్టెడ్ పెయిర్. దాని యొక్క సింబల్ అనేది చూద్దాం. ఇలా 2 కాపర్ వైర్స్ అనేది ట్విస్టింగ్ టుగెదర్ అవుతాయి. నెక్స్ట్, వేవ్ గైడ్స్. ఇట్ ఈస్ ఏ హాలో మెటాలిక్ ట్యూబ్ ఆర్ స్ట్రక్చర్ that guides electromagnetic waves such as radio waves, microwaves for reflecting them off inner walls. ఈ ఇన్నర్ వాల్స్ ఉంటాయి కదా, దీని మధ్యలోనే అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే దాన్నే మనము వేవ్ గైడ్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి గిగా హెడ్జెస్ ట్రాన్స్మిషన్ లైన్స్. గిగా హెడ్జెస్లో ఉన్న ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, మైక్రోస్ట్రిప్ లైన్స్. ఇట్ ఈజ్ ఏ వైర్లెస్. ఈ మైక్రోస్ట్రిప్ లైన్స్ అనేది వైర్లెస్ అనమాట. వితౌట్ వైర్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫర్ వేరియస్ అప్లికేషన్స్ లైక్ ఎనర్జీ సప్లై టు ద మైక్రో రోబోట్స్కి ఎలక్ట్రిక్ సప్లై అనేది ఇచ్చేదానికి ఇది యూజ్ అవుతుంది అనమాట, మైక్రోస్ట్రిప్ లైన్స్ అనేది. దీని డయాగ్రామ్ చూసుకుంటే ప్యాచ్ ఉంటుంది. నెక్స్ట్, గ్రౌండ్ ప్లేన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, లాస్ట్ వన్, ఆప్టికల్ ఫైబర్. ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యారియర్స్ ఆప్టికల్ సిగ్నల్స్ టైపికల్లీ త్రూ ఆప్టికల్ ఫైబర్స్ ఫర్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేది షార్ట్ డిస్టెన్స్కి అనేది యూజ్ చేయం. లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఈ నుంచి అమెరికా, అలా USA, ఇలా మనకు ఇంగ్లాండ్, ఇలా పెద్ద మనకు కంట్రీలలోకి లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేది యూజ్ చేసి మనం నెట్వర్క్ అనేది అందజేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి నెట్వర్కింగ్. దానికి కోర్ అలానే క్లాడింగ్ ఉంటుంది. ఇది దాని యొక్క సింబల్ అనమాట, దాని యొక్క డయాగ్రామ్. దిస్ ఈజ్ అబౌట్ transmission lines and its types. Thank you. Please like and subscribe my channel. Thank you.